గుడ్ మార్నింగ్, శుభోదయం, హార్టీ వెల్కమ్ టు ద క్లాస్. మనం ఆల్మోస్ట్ లెసన్స్ అన్నీ అయిపోయాయి. ఒకే ఒక్క లెసన్ ఉంది. మన మోడల్ పేపర్ కూడా మారింది, చెప్పుకుందాం కదా. మోడల్ పేపర్ మనకి ఈసారి సిబిఎస్ఈ బోర్డు ఇయర్కి ఒక్కటికే అని అంటున్నారు. సిలబస్ కూడా మనకి 70%, 30% డిలీట్ చేశారు. సో మనకు ఉన్నటువంటి లెసన్స్లో 70% సిలబస్సే మనం చదువుతున్నాం. డిలీట్ చేసినటువంటి టాపిక్స్ తీసేస్తే 5 లెసన్స్ పోయాయి మనకి. ఆల్రెడీ మీకు పంపించాను నేను. డిలీట్ చేసేసిన టాపిక్స్ ఏమేంటంటే వెన్నెల, శతకమధురిమ, మా ప్రయత్నం, చిత్రగ్రీవం, సముద్రలంఘనం. ఈ 5 పాఠాలు లేవు. టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, మెటీరియల్లో కూడా ఉంటాయి మీకు, కానీ మనకి ఎగ్జామ్కి ఉండవు. సో 70% లెసన్స్ మీరు చదవాలి. ఇందులో మీకు చాలా అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వరకు మాకు ప్రతి పదార్థానికి 4 పాఠాలు, లాస్ట్ ఇయర్ 4 పాఠాలు ఉండేవి. మాతృభావన, వెన్నెల, శతకమధురిమ, సముద్రలంఘనం, భిక్ష 5 పాఠాలు ఉండేవి. ఈ 5 పాఠాల్లోంచి ఏ లెసన్లోంచి ఏ ప్రతి పదార్థం వస్తుందో తెలియదు కాబట్టి ప్రతి పదార్థాలు అన్నీ చదివించాం, అన్నీ ఇంచుమించుగా చదువుకునేవాడు. ఇప్పుడు మీ అడ్వాంటేజ్ ఏంటంటే మాతృభావంలో 4, ఈ పాఠంలో 3, 7 ప్రతి పదార్థాలు చదివితే డన్. కానీ ఇప్పుడు మీకు వచ్చినటువంటి కొత్త సిస్టమ్ ఏంటంటే ఇది వరకు ఎప్పుడు కూడా పద్యాలకి ప్రతి పదార్థాలతో సరిపోయేది. పద్యాల్లోంచి ఒక ప్రశ్న, ఒక సందర్భవాక్యం మాత్రం వచ్చేది. ఇప్పుడు పద్యం ఇచ్చేసి ఆ పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కింద ఇస్తున్నారు. ఒక 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్. ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే పద్యాలన్నిటికీ భావాలు తెలిసి ఉండాలి. మళ్ళీ మనం అన్ని రివైజ్ చేసుకుందాం. సో ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి పాఠం చూద్దాం. మనకి తెలుగు సాహిత్యము, సంస్కృత సాహిత్యము అని ఉన్నాయి. అసలు చాలా ప్రాచీనటువంటి సాహిత్యం ఏంటంటే సంస్కృత సాహిత్యం. చాలామంది మన భారతీయ భాషలన్నింటికీ కూడా సంస్కృత వాంగ్మయమే అందరికీ కూడా ఆధారం. సంస్కృత సాహిత్యంలో ఎక్కువ మందికి వ్యాస వాల్మీకులు రచించినటువంటి రామాయణ మహాభారతాలే అందరికీ కూడా ఆధారం. రామాయణంలోంచి తీసుకున్నటువంటి రామాయణం యొక్క కావ్యాన్ని తీసుకున్నటువంటి పండితులు ఎవరు ఏ భాషలోనూ, ఏ ప్రాంతీయ భాషలోనూ రామాయణాన్ని ఆధారంగా తీసుకున్నటువంటి కవులు లేరు. ఓ బెంగాలీ తీసుకున్నా, ఒక మరాఠీ తీసుకున్నా, గుజరాతీ తీసుకున్నా, హిందీ భాష తీసుకున్నా, ప్రతి ఒక్కళ్ళకి వాల్మీకి మహర్షి ఆధారం. అలాగే వ్యాస మహర్షి రచించినటువంటి మహాభారతమే ఆధారం. వాటిలోంచి మెయిన్గా మీరు ఏ కావ్యం, ఏ కథ చూసినా మెయిన్ రామాయణ ఇతివృత్తమే అయి ఉంటుంది. రాముడి గురించో వీటి గురించి వాటిని ఆధారంగా చేసుకుని కావ్యరచన చేయొచ్చు. అలాగే మనకి సంస్కృత సాహిత్యాన్ని బాగా చాలా ఆధారంగా తీసుకుని మనం ఎక్కువ ఫాలో అవుతున్నది ఏంటంటే మన తెలుగు సాహిత్యానికి వచ్చేసరికి తెలుగు సాహిత్యంలో కవిత్రయము అని చెప్తారు. 3 కవులు ఉన్నారు. కవిత్రయము, ఆ కవిత్రయము అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. వీళ్ళ 3ని కవిత్రయము అంటారు. అంటే మొట్టమొదటి కవులు. నన్నయ్యని ఆది కవి అంటారు. సంస్కృతంలో ఆది కవి వాల్మీకి మహర్షి, ఆది గురువు వ్యాస మహర్షి. తెలుగు సాహిత్యంలో ఆది కవి నన్నయ్య. తెలుగు సాహిత్యంలో ఆది కవి నన్నయ్య. సో ఆది కవి అయినటువంటి నన్నయ్య మహాభారతాన్ని వీళ్ళందరూ కూడా తెలుగులోకి అనువాదం చేశారు. మనం 9th క్లాస్లో కూడా శాంతికాంక్ష పాఠం చెప్పుకుందాం. మనకి 10th క్లాస్లో ఆల్రెడీ ఒక పాఠం ఉంది, ఎర్రన రచించినటువంటి వెన్నెల పాఠం ఉంది. మనకి డిలీట్ చేసిన టాపిక్లో అది లెసన్ పోయింది. లేదంటే మనకి ఇప్పుడు కూడా ఎర్రన గురించి తెలుసుకునేవాళ్ళం. నన్నయ్య, తిక్కన, ఎర్రన. నన్నయ్య మహాభారతంలో ఆది పర్వం నుంచి సభాపర్వంలో కొంచెం, అరణ్య పర్వంలో సగ భాగం రాశారు. తర్వాత తిక్కన వచ్చిన తర్వాత అరణ్య పర్వాన్ని విడిచిపెట్టేసి విరాట పర్వం మొదలుపెట్టి స్వర్గారోహణ పర్వం దాకా మొత్తం అన్ని కూడా ఆయన రచించేశాడు. 15 పర్వాలు ఆయన రచించాడు. ఎర్రన అరణ్య పర్వంలో సగభాగం రాశారు. ఈ అరణ్య పర్వంలో సగభాగం రాయడానికి చాలామంది కవులు ప్రయత్నం చేసి 200 సంవత్సరాలు పట్టింది. తిక్కన నన్నయ్య 11వ శతాబ్దం, 13వ శతాబ్దం తిక్కన, 15వ శతాబ్దానికి వచ్చేసరికి ఎర్రన. అంటే ఎన్నేళ్ళు పట్టిందో చూడండి మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి. అంత కష్టపడి వాళ్ళు చేసేయడానికి ఎర్రన యొక్క రచనా శైలి చాలా అద్భుతంగా ఉంటుంది. నన్నయ్య రచించినటువంటి మహాభారతంలో సగభాగాన్ని ఈయన పూర్తి చేశాడు. కాలం ఆగదు కదా. నన్నయ్య మహాభారతంలో అరణ్య పర్వం సగభాగం వరకు రచించేసరికి ఆయన పెద్దవాడు అయిపోయాడు. అప్పటికే ఆయన కాలం చేసేసాడు. తిక్కన వచ్చి అరణ్య పర్వం ముట్టుకోలేదు. ఎందుకంటే మధ్యలో ఇది ఒక చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే మధ్యలో చాలామంది కవులు అరణ్య పర్వాన్ని ప్రారంభించారని, ఎవరు పూర్తి చేయలేకపోయారని. ఆ సెంటిమెంట్ తోటి తిక్కన ఏం చేశారంటే అసలు అరణ్య పర్వం ముట్టుకోలేదు.
విరాట పర్వతం 4వ పర్వం మొదలుపెట్టి అక్కడి నుంచి స్వర్గారోహణ పర్వం దాకా 15 పర్వాలు పూర్తి చేసేసాడు. చేసేసిన తర్వాత ఇంకా అరణ్య పర్వం అలా ఉండిపోయింది. అది ఆయన కూడా పూర్తి చేయలేకపోయాడు. ఎర్రన మాత్రం దాన్ని పూర్తి చేశాడు. కాబట్టి కవిత్రయము. ఇది అందరూ ఎందుకు ఇలా ట్రాన్స్లేట్ చేయడం అంటే సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. అటువంటి గొప్ప గొప్ప కవులు మన ఆంధ్ర చరిత్రలో చాలామంది ఉన్నారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన వీడు కాకుండా అష్టదిగ్గజ కవులు మనం ఒకసారి స్కూల్లో మనం వేసాం కూడా. భువన విజయం నాటకం వేయించాం. ఆ భువన విజయం చూస్తే అందులో అష్టదిగ్గజ కవులు, కృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజాలు: అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, దూర్జటి, పింగడి, సూరన, భట్టుమూర్తి, తనాలి రామలింగుడు. మొత్తం అష్టదిగ్గజాలు అన్నమాట. ఎవరికి వాళ్ళే గొప్ప గొప్ప పండితులు. అటువంటి పండితులతో సమమైన ధీటి కలిగిన వాడు కృష్ణదేవరాయలు. అటువంటి కవులు ఉన్నటువంటి సమయాన్ని ప్రబంధ కావ్యములు అంటారు. ముందర మహాకావ్యాలు వచ్చాయి, తర్వాత ప్రబంధ కావ్యాలు. ప్రకోష్టం బంధ అంటే చాలా ప్రకృష్టమైనటువంటి బంధం ఉంటే అది ప్రబంధాలు అని అంటారు. కావ్యాలని ఒక రచన. దాని తర్వాత ప్రబంధ కావ్యం సమయంలోనే ఈ కవులకి ధీటుగా వచ్చినటువంటి వాడు పోతన. సహజ పాండిత్యం కలిగిన వాడు పోతన. అంటే పుట్టుకతోటే మహాపండితుడైన ఆ పోతనకి సమకాలికుడు శ్రీనాథుడు. శ్రీనాథుడిని కవి సార్వభౌముడు అంటారు. కవి సార్వభౌముడైన. సార్వభౌముడు అంటే చక్రవర్తి. ఎవరికి చక్రవర్తి? కవులకే సార్వభౌముడట. అంత గొప్ప బిరుదో చూడండి. అటువంటి కవి సార్వభౌముడైనటువంటి శ్రీనాథుడి యొక్క రచించినటువంటి పాఠ్యభాగమే ప్రస్తుత పాఠ్యభాగం భిక్ష. ఇందులో ముందర చూడండి, చదవండి, ఆలోచించండి, చెప్పండి, చూద్దాం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ జుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు తథ్యము సుమతి. సుమతి అంటే మంచి బుద్ధి కలిగిందన్న ఈ పద్యం మనందరికీ తెలుసు. తన కోపమే తన శత్రువు, మన కోపమే మనకు శత్రువు. తన శాంతమే తనకు రక్ష, మనం శాంతంగా ఉంటే మనం రక్షిస్తూ ఉంటుంది. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం. మన ఏడుపే మన దుఃఖమే మనకి నరకాన్ని కలిగిస్తుంది, మన సంతోషం మనకి స్వర్గాన్ని కలిగిస్తుంది అని చెప్తూ ఈ పద్యంలో శత్రువుగా దేని పేర్కొన్నాడు, ఎందుకు? ఈ పద్యంలో దేని శత్రువు అని చెప్తున్నారు? కోపాన్ని. శాంతి రక్షగా ఉంటుంది అనడంలో కవి ఉద్దేశం ఏంటి? శాంతి రక్షగా ఉంటుంది అనడంలో మనం ఎవరు ఏం మాట్లాడుతున్నారో నిలిచిపోకుండా హాయిగా ప్రశాంతంగా శాంతంగా ఉన్నారు అనుకోండి, ఈ సమస్యలు లేవు. అలా కాదు నాకు కోపం వచ్చేసిందంటే, నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు అంటే ఏమవుతావు? పశువు రాక్షసుడివి అవుతావు. మనిషిగా ఉండాలి కానీ మనిషి కాదు నువ్వే చెప్పుకుంటే ఎలాగా? శాంతంగా ఉన్నట్లయితే ఎటువంటి సమస్యలు మన దగ్గరికి రావు, ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ ఎవరికైతే కోపం ఎక్కువ ఉందో, ఒకడెవరికో కోపం, ఎక్కడో వాట్సాప్లో చూశాను, వాట్సాప్ కదా అదే ఫ్యాక్ట్స్ అని చూస్తుంటే అందులో వచ్చింది, వాడికి కోపం ఎక్కువట. ఎవరింటికో వాళ్ళు హ్యాలోవిన్స్ డేకి, ఈ ఫారిన్ కంట్రీస్లో హ్యాలోవిన్స్ డేకి అవి పంకిన్స్ పెడతారు కదా, వాళ్ళు ఏదో ఆర్డర్ చేశారు, వాళ్ళ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తుంటే వాళ్ళు మెట్లు ఎక్కి పైకి వచ్చేసరికి అక్కడ ఏదో అడ్డం వచ్చి డామని కింద పడిపోగానే అతని చేతిలో వస్తువు పడిపోయింది. దాంతో కోపం వచ్చేసి పడిపోయింది. అతను నడుచుకుంటూ వచ్చాడు, పడిపోయాడు. ఎవడేం చేస్తాడు? కోపం వచ్చేసిందిట. ఎందుకు కోపం వచ్చింది? ఆ హ్యాలోవిన్స్ డేకి వాళ్ళ పంకిన్స్ అనే గుమ్మ మీద అడ్డంగా పెట్టారు. అది చూసుకోకుండా మనవాడు ఓ గుమ్మడికాయలు తన్నాడు, గుమ్మడికాయలో పడిపోయాడు. అంతే. అక్కడ ఉండే గుమ్మడికాయలన్నీ తీసి టపా పగలగొట్టేశాడు. ఆ ఫర్నిచర్ అంతా, బయట ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేశాడు. ఆ విండో గుండా అద్దాలు పగలగొట్టేసి వెళ్ళిపోయాడు. విడిపించాడు. తగలేగా అంత పెంచేందుకు? అది కోపం. దానివల్ల ఏంటి లాభం? వాడికి నష్టం. ఈ విషయం తెలిస్తే అదంతా సీసీ కెమెరా మనం చూసే ఉంటాయి, వాటికి అందరూ చూసే ఉంటారు. కనుక అటువంటి దానివల్ల ప్రయోజనం లేదు. అటువంటి కోపం వల్ల నష్టమే కానీ సుఖం లేదు. కాబట్టి సంతోషాన్ని స్వర్గంగా కవి ఎందుకు చెప్పాడు అంటే, మనం స్వర్గము నరకము అని వింటూ ఉంటాం. స్వర్గము అంటే ఎక్కడో పైలోకంలో ఉందో, నరకం ఇంకో లోకంలో ఉందో. అంటే ఎక్కడైతే సుఖాలు అనుభవిస్తామో అది స్వర్గం, ఎక్కడైతే నా కష్టాలు అనుభవిస్తామో అది నరకం. ఒక్కొక్కసారి అనారోగ్యం వచ్చి, జ్వరం వచ్చేసి ఒళ్ళంతా బాగా నొప్పులు చేసేసి చాలా అనారోగ్యంగా ఉందనుకోండి, నరకం చూసేసామంటాం. నరకం అంటే వీడు పైకి వెళ్ళి వచ్చాడా? వెళ్ళలేదు. అంటే కష్టాలు అనుభవించామని చెప్తాడు అనమాట. అది ఉద్దేశం. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. ముందుగా కవి పరిచయం చూద్దాం. ఆంధ్ర వాంగ్మయంలో పేరెన్నిక గన్న కవి శ్రీనాథుడు. ఈయన తల్లిదండ్రులు మారయ్య, భీమాంబ. ఆంధ్ర వాంగ్మయంలో, ఇప్పుడే చెప్పాను మీకు, ఆంధ్ర వాంగ్మయంలో పేరెన్నిక గన్న గొప్ప కవి శ్రీనాథుడు. ఈయన తల్లిదండ్రులు మారయ్య, భీమాంబ. ఇది ఊహా చిత్రం, ఇమాజినేషన్ పిక్చర్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి సంస్థానంలో విద్యాధికారి. విద్యాధికారి అంటే అక్కడ ఎకడమిక్స్ చూసుకునేటట్టు ఒక ఆఫీసర్ అనమాట. విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండివ భట్టును ఓడించి
కనకాభిషేకాన్ని కవి సార్వభౌమ బిరుదుని పొందాడు. ఇక్కడ ఒక విషయం, డిండిమ భట్టు అనేటువంటి ఒక గొప్ప కవి ఉన్నాడు. డిండిమ భట్టు అంటే కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. అప్పుడు మనకి తెలుగు ఆంధ్ర రాష్ట్రము కర్ణాటక రాష్ట్రం కలిసిపోయి ఉండేది. కృష్ణదేవరాయలు కన్నడిగుడు, అంటే తెలుగు వాడే, కన్నడ రాష్ట్రం కూడా మనలో కలిసిపోయి ఉండేది. అటువంటి సమయంలో ఒక కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఒక గొప్ప పండితుడు భట్టు అనేటువంటి పేరు ఎక్కువ వాడుకుంటుంది, కన్నడలో వాడుకుంటుంది, డిండిమ భట్టు. ఈ డిండిమ భట్టు ఏం చేశాడంటే, ఈయన గొప్ప పండితుడు. ఆయన ఒక కంచు ఢక్కా అని తెచ్చుకున్నారు. ఢక్కా అంటే ఒక డ్రమ్ములా ఉంటుంది, ఇలా కొడుతూ ఉంటారు. ఆయన దగ్గర ఒక కంచు ఢక్కా ఉంది. ఆ కంచు ఢక్కా ఆయన ఏం చెప్పాడంటే, నా కంచు ఢక్కాని ఎవ్వరూ పగలగొట్టేవాళ్ళు లేరు, నా ప్రతిభతో సమానమైన పండితులు ఎవరూ లేరు అని చెప్పి రాజ్యాలను తిరుగుతూ వస్తూ ఉంటే అందరినీ ఓడించేశాడు. నిజంగా మహా గొప్ప పండితుడు. చాలా అహంకారంతో ఉంటూ ఆ సమయంలో ఈ విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ డిండిమ భట్టుని శ్రీనాథుడు కలవడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, శాస్త్రంలో కానీ పాండిత్యంలో కానీ నన్ను ఓడించినట్లయితే నేను నీకు దాసోహం అవుతాను, పైగా నా యొక్క ఢక్కాని ఎవడు పగలగొట్టలేడు అని చెప్పాడు. సరే అని చెప్పని ఈయన పాండిత్యంలో ఆ డిండిమ భట్టుని ఓడించేసి ఆయన యొక్క కంచు ఢక్కాని పగలగొట్టేశాడు. కొట్టడం కాదు, మామూలుగా ఢక్కా అంటే ఇలా డ్రమ్ అని చెప్పాను కదా, కొట్టడం కాకుండా దాన్ని పగలగొట్టేశాడు అనమాట. కంచు ఢక్కాను పగలగొట్టినటువంటి గొప్ప పండితుడు. అప్పుడు ఈయనకి కనకాభిషేకం చేశారు. కవులలో కనకాభిషేకం చేయించుకున్నటువంటి గొప్ప కవి. కనకాభిషేకం అంటే ఆయన ఇలా కుర్చీలో కూర్చోబెట్టి పైనుంచి బంగారపు నాణాలు ఇలా శిరస్సు నుంచి వేశారన్నమాట. కనకాభిషేకం అంటారు. ఈ కనకాభిషేకం ఇంకొక సాంప్రదాయం కూడా ఉంది. ఎక్కడ చేస్తారంటే, ఇప్పుడు 4 తరాలు అయ్యాయి అనుకోండి. తాతగారి కొడుకు మీ నాన్నగారు, మీ నాన్నగారి కొడుకు మీరు, నెక్స్ట్ మీ జనరేషన్, మీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, 4 జనరేషన్స్. లేదా మీ ముత్తాతగారు, మీ తాతగారు, మీ నాన్నగారు, మీరు అబ్బాయిలే, నలుగురు, అందరూ కూడా అబ్బాయిలే ఉండాలి. ఫస్ట్ ఇక్కడ ఒక అబ్బాయి, ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి, ఆ తండ్రికి తండ్రి, ఆ తండ్రికి తండ్రి, అలాగే 4 జనరేషన్స్ ఉంటారు. జనరల్గా 85 ఏళ్ళు నడిస్తే కనుక అలా 4 తరాలు వస్తే కనుక కనకాభిషేకం చేస్తారు. చాలా అదృష్టం అది. నలుగురు అంటే చాలా వంశం అభివృద్ధి చెందుతోంది అని సూచించడానికి బంగారంతో అభిషేకం చేస్తారనమాట. చాలా మా ఇంట్లో కూడా జరిగింది, మేము చేయించాము మా తాతగారి వాళ్ళకి. కనకాభిషేకం చేయించుకోవడం ఒక అదృష్టం. అలాగా కనకాభిషేకం ఈయనకి శ్రీనాథుడికి, ఈయనకి దేనికోసం కనకాభిషేకానికి, తన యొక్క పాండిత్యానికి కనకాభిషేకం చేశారు. ఇంకా కవి సార్వభౌమ బిరుదుని కూడా ఇచ్చారు. ఇంకా కవి సార్వభౌమ, మొత్తం కవితా సామ్రాజ్యానికే మహారాజు అని చెప్పి బిరుదించారు. ఈయన రచించినటువంటి కవితలు ఏంటో చూద్దాం. మరుత్తరాజ్ చరిత్ర, శాలివాహన సప్తసతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధము, భీమఖండము, కాశీఖండము, హరవిలాసము, ధనంజయ విజయము, క్రీడాభిరామము, శివరాత్రి మహాత్మ్యం, పల్నాటి వీర చరిత్ర, నందన చరిత్రలు శ్రీనాథుని రచనలు. శ్రీనాథుని చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా ఉన్నాయి. చాటువులు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు చూడండి. అంటే చమత్కారంగా ఉంటాయి అన్నమాట. ఒక చిన్న పద్యం ఈ మధ్యకాలంలో ఒక పండితుడి దగ్గర విన్నాను నేను. మా చిన్నప్పుడు కూడా నేర్చుకున్నాను. చాటువు అంటే పైకి కనిపించే అర్థం ఒకటి ఉంటుంది, అంతర్గతంగా ఇంకొక వ్యంగ్యార్థం కనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. టీ కప్పులో నుండును ఆకాశముపై నుండును, మోకాలు ముందు నుండును. టీ కప్పులో నుండును ఆకాశముపై నుండును, మోకాలు ముందు నుండును, అద్దిరభన్న. అలాగే 4 వస్తాయి అన్నమాట. మళ్ళీ చెప్తాను చూడండి. టీ కప్పులో నుండును ఆకాశముపై నుండును, తోక వెనకాల ఉండును, మోకాలు ముందరుండును, అద్దిరభన్న. ఏమిట్రా ఇది అని అడగడంట. అంటే ఏమర్థమైంది మీకు? టీ కప్పులో నుండును, టీ కప్పులో ఉంటుందిట, ఆకాశం పైన ఉంటుందిట, అలాగే మోకాలు ముందర ఉంటుందిట, ఇంకొకటి తోక వెనకాల ఉంటుందిట. తోక వెనకాల ఫస్ట్ లైన్ అది. తోక వెనకాల నుండును, తోక వెనకాల ఏదో ఉంటుందిట, తర్వాత ఆకాశం పైన ఉంటుందిట, టీ కప్పులో ఉంటుందిట. ఏంటి ఇవన్నీను? ఇటువంటి పద్యాన్ని చమత్కార పద్యాలు అంటారు. ఇది చిన్నప్పుడు మా గురువుగారు వాళ్ళ గురువుగారు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తుంటే నేను విన్నటువంటిది. అయితే ఇదేమో పూర్వకాలం చమత్కార పజిల్స్లో ఇచ్చేవారు అనమాట. ఇది ఇచ్చి దీన్ని ఈరోజు హోంవర్క్ ఇచ్చి
ఈ పజిల్ రేపు సాధించుకురండి అని చెప్పారట. వాళ్ళందరూ ఈ టీ కప్పులో ఉండును, టీ కప్పులో ఏముంటుంది, టీ కప్పులో ఉంటుంది, టీ కప్పులో ఆకాశం పైనే ఉంటుంది, ఆకాశం పైనే ఉంటుంది, తోక వెనకాలే ఉంటుంది, తోక వెనకాలే ఉంటుంది, మోకాలు ముందరే ఉంటుంది, మోకాలు ముందర ఇలా ఆలోచించారట. ఆలోచించి ఏమి రాలేదు, టీ కప్పులో ఏముంటుంది, టీ కప్పులో టీ ఇలా ఆలోచిస్తున్నారట. టీ కప్పులో టీ ఉంటుంది కదా, ఇలా ఆలోచిస్తున్నారు. అంటే ఆలోచన రాలేదు. చివరికి ఒక విద్యార్థికి వచ్చింది, ఆన్సర్ వచ్చేసింది. వచ్చిన తర్వాత మీకులాగా ఇప్పుడు మీరు చూడండి, మీకు ఆన్సర్ ఒక్కడికి వస్తే చాలు మొత్తం క్లాస్ అందరికీ వాట్సాప్లో స్ప్రెడ్ అయిపోతుంది కదా, అలా స్ప్రెడ్ అయిపోయింది. ఎలాగో చెప్పిన ఈ పద్యానికి అర్థం, టీ కప్పులో ఉండును, విడదీస్తే టీ ఎక్కడ ఉంటుంది, కప్పులో ఉంటుంది. తోక తోక వెనకాల నుండును, తోక ఎక్కడ ఉంటుంది, వెనకాలే ఉంటుంది, తోక ముందర ఉండదు జంతువులకి. తోక వెనకాల ఏముంటుందో అని ఆలోచించడం కాదు, తోక వెనకాల నుండును, తోక వెనకాల ఉండును. మోకాలు ముందర ఉండదు, మోకాలు ఎవరికైనా ముందరే ఉంటుంది, వెనకాల ఉండదు కదా. మనం ఏమనుకుంటున్నాం, ఆ పద్యం చదివే విధానంలో మోకాలు ముందర ఏదో ఉంటుంది, మోకాలు ముందర ఏముంటుంది, ఏం లేదు, మనం నించుంటే మన ముందర ఏముంటుందో అదే. కానీ మోకాలు మనకు ముందర ఉంటుంది. ఆకాశం పైన ఉండదు, ఆకాశం పైన ఉండకపోతే కింద ఉంటుందా. మనం ఏమనుకుందాం, రెండల్లో ఆకాశం పైన ఏదో ఉంటుంది, ఆకాశం పైన ఏదో, ఆకాశము పైన ఉండును. ఇంకా ఈ రకంగా అన్ని చాటువులు అన్నమాట పద్యాలు, చమత్కార పద్యాలు. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇందాక చెప్పిన దానికి ఇప్పుడు దానికి తేడా చూడండి. టీ కప్పులో నుండును, టీ కప్పులో ఏముంటుంది అనడం కంటే టీ కప్పులో ఉండును, కప్పులో టీ కప్పులో ఉంటుంది. తోక వెనకాల ఉండును, తోక ఎప్పుడు వెనకాలే ఉంటుంది. అలాగే మోకాలు ముందర ఉండును, మోకాలు ముందరే ఉంటుంది. ఆకాశం పైన ఉంటుంది. మండు టెండ నుండును, ఎండ ఎప్పుడు కూడా మండు టెండ, మధ్యాహ్నం మెట్ట మధ్యాహ్నం మండు టెండ వస్తుంది. ఈ రకంగా ఆ పదాన్ని విడతీసి చెప్పడంలో ఇటువంటి చమత్కార పద్యాలు చాలా కొలలు ఉన్నాయి, మీరు చదవాలి. కానీ పెద్ద బాల శిక్ష పుస్తకం తీసి చదివితే దాని నిండే పద్యాలు అద్దిరభన్న అనేటువంటి మొకటంతో ఉంటాయి ఈ పద్యాలు. అలాంటివి చమత్కార పద్యాలు. ఈ శ్రీనాథుడి యొక్క కవితా శైలి అటువంటి చమత్కార పద్యాలు చాలా ఉంటాయట. అలాగే ఉద్దండలీల, ఉభయవాక్ప్రౌఢి, రసాభిజిత బంధము, సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలను చెప్పుకున్న శ్రీనాథుడు సీస పద్యాలకు ప్రసిద్ధి. సీస పద్యాలు అంటే మనకి చూసాం, వృత్త పద్యాలు అవన్నీ నేర్చుకున్నాం, ఉత్పలమాల, చంపకమాల అటువంటి పద్యాలు చూసాం. అలాగా సీస పద్యాలు అని ఉంటాయి. ఆ సీస పద్యాలు కూడా దీని యొక్క రచనా శైలి. నెక్స్ట్ ఏం జరిగిందో రేపు క్లాస్లో చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్.